విద్యార్థుల్లో దాగి ఉన్న విజ్ఞానాన్ని వెలికి తీయడానికి పాఠశాలల్లో విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుందని గుడ్ మార్నింగ్ స్కూల్ కరెస్పాండెంట్ ఆదర్శం డే సమ్మారావు అన్నారు. గోదావరికని చంద్రశేఖర్ నగర్ లోని గుడ్ మార్నింగ్ స్కూల్లో గురువారం స్పార్క్ సైన్స్ పేరిట విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థులను విద్యాపరంగానే కాకుండా విజ్ఞానపరంగా కూడా ప్రయోజకులుగా తయారు చేయడానికి సైన్స్ ఫెయిర్ ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. Dendrites, cell body and axon. In dendrites they are branched-line shards. They perform various activities. They receive and transfer the energy from transmitters. And this is nucleus. Nucleus perform various activities. It is the life of the neuron. And this is axon, one of the longest projection of cell body. Lungs are respiratory organs of human body. In our body, one pair of lungs are located in chest cavity or either side of heart. In the chest cavity. మా యొక్క స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి గాను వారి లోపల ఉన్నటువంటి విజ్ఞానాన్ని వెలికి తీయడానికి ఒక ఎడ్యుకేషనే కాకుండా ఇలాంటి విజ్ఞానాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాలు ఈ యొక్క సైన్స్ ఫెయిర్ను మా స్కూల్లో అందరి నిర్వహిస్తున్నాం. పిల్లల్లో సృజనాత్మకమైనటువంటి విజ్ఞానానికి సంబంధించినటువంటి ఈ యొక్క విజ్ఞాన అభివృద్ధికి దోహదం చేస్తున్నటువంటి పేరెంట్స్ కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి విజయవంతంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహించడానికి ఎంతో ఉత్సాహంగా పిల్లలతో పాటు మాకు ఎంకరేజ్ చేసేటువంటి తోటిపాటు చాలా వారి యొక్క సహకారము ప్రధానమైంది. వారి యొక్క సహకారం ద్వారానే ఈ యొక్క నిర్వహణ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షులు కంది రవీందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు పి అంజయరెడ్డి, కార్యదర్శి కొత్త శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ చందుపట్ల తిరుపతి రెడ్డి, డైరెక్టర్ ఓ సమ్మిరెడ్డి, ఉపాధ్యాయులు, పోషకులు పాల్గొన్నారు.